32 మంది తెలుగు బిడ్డల ఆత్మ బలిదానంతో సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మంగళం పాడబోతా ఉంది. నిన్నగాక మొన్న పార్లమెంటు సాక్షిగా పార్లమెంటులో మంత్రి గారు ఏం చెప్పాడు? గతంలో ఏదైతే 100కి 100 పాళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలి అనే నిర్ణయాన్ని క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ నిర్ణయం తీసుకున్నదో ఆ నిర్ణయానికి ఇప్పుడు కూడా కట్టుబడే ఉన్నాము, ఏమి మార్పు లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఇవాళ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. స్టీల్ మంత్రి కర్ణాటక ఆయన వచ్చి అబ్బే ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ప్రైవేటైజ్ చేయము, ఇంకా బాగా ఎక్కువ ఉత్పత్తి చేసేదానికి కావాల్సిన చర్యలని తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పాడే. ఆయన వరకు బెంగళూరులో హెచ్ఎంటీ యూనిట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వెనకటి నుంచి ఉన్నటువంటి పెద్ద సంస్థ అది మూతబడే పరిస్థితుల్లో ఉంటే దానిని అమ్మేయాలి అనే నిర్ణయాన్ని నుంచి వెనక్కి తీసుకెళ్ళిపోయి మళ్ళీ నిలబెట్టుకున్నాడు బెంగళూరులో వాళ్ళకి సంబంధించిన దాన్ని. కానీ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మాత్రం అమ్మేయటమే అనేటటువంటి లైన్లో ఉన్నాడు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కనుక ఆపకపోయేటట్టయితే ఇప్పటికీ కూడా ప్రజలకు అనుమానం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మోడీ గారు అమ్ముదామనేటటువంటి కుట్రలో వీరికి కూడా ఆమోదం ఉంది అని చెప్పి ప్రజలు భావించాల్సిన పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. ఇదే కనుక జరిగితే ఈ తెలుగు ప్రజలు మీ ఇద్దరిని కూడా క్షమించరు. వాళ్ళ యొక్క ఆగ్రహావేశాలకి మీరు బలి కావాల్సి వస్తుందనేటటువంటి విషయాన్ని ముందుగానే స్పష్టంగా చెప్తా ఉన్నాం. ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నిద్దాం. సాక్షి టీవీపై జరుగుతున్న దమనకాండను అడ్డుకుందాం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ని సంప్రదించండి.